హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న హనుమాన్ మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ ఎప్పుడు ఓటీటీలోకి రాబోతుందో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి మమ్ముట్టి గారు లేటెస్ట్ నటించిన మూవీ బ్రహ్మయుగం. ఈ మూవీ మనకి మార్చి 15న సోనీ లీవ్లో అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ అయలాన్. ఈ మూవీ మనకి సన్ నెక్స్ట్లో మార్చి 15 నుంచి తెలుగులో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మంజుమల్ బాయ్స్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో ఏప్రిల్ 10 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మిక్సప్. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సేవ్ ద టైగర్ సీజన్ 2 వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రజనీకాంత్ గారు లేటెస్ట్ నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 15 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ లేటెస్ట్ థియేటర్లో రిలీజ్ అయిన మూవీ భూతద్దం భాస్కర్ నారాయణ. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోలో మార్చి 29 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి సిద్ధార్థ్ రాయ్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో మార్చి 21 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మమ్ముట్టి గారు లేటెస్ట్ నటించిన మూవీ అబ్రహం ఓజ్లర్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో మార్చి 20 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ వైవా హర్ష లేటెస్ట్ నటించిన మూవీ సుందరం మాస్టర్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి ఈటీవీ విన్లో మార్చి 22 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ తేజ సజ్జా లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీని యాక్చువల్లీ జీ5 వాళ్ళు మార్చి 8న స్ట్రీమ్ చేయాల్సి ఉంది, కానీ ఈ మూవీ రైట్స్ని ఇప్పుడు జియో సినిమా వాళ్ళు కూడా తీసుకున్నారు. దాంతో ఈ మూవీని మార్చి 16న జియో సినిమాలో అలాగే కలర్ సినీప్లెక్స్లో హిందీలో స్ట్రీమ్ చేయనున్నారు. మరి తెలుగులో ఎప్పుడు వస్తుందంటే మార్చి 21న జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ విశ్వక్సేన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ గామి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే జీ5 వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీని మనకి జీ5లో ఏప్రిల్ 5న లేదా 12న స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ గోపీచంద్ గారు లేటెస్ట్ నటించిన మూవీ భీమా. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీని హాట్స్టార్ వాళ్ళు కొంచెం లేటుగా అంటే మే 3 నుంచి అన్ని భాషల్లో స్ట్రీమ్ చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.